ఈ వీడియోలో కింగ్ నాగార్జున గారు ఇప్పటి వరకు రిజెక్ట్ చేసిన మూవీస్ ఏంటో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇదే మొదటిసారి మా వీడియో చూడడం అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 కలిసుందాం రా. వెంకటేష్ గారు అలాగే సిమ్రన్ గారి కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ మూవీలో హీరోగా నాగార్జున గారిని అనుకున్నారట. ఈ మూవీ స్టోరీని నాగార్జున గారికి వినిపించగా ఆ టైంలో నాగార్జున గారు వరుస ఫ్యామిలీ మూవీస్ చేస్తుండటంతో ఈ మూవీ రొటీన్ గా అనిపించడంతో ఈ మూవీకి నో చెప్పారు. ఆ తర్వాత ఈ మూవీని వెంకటేష్ గారు చేయగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 2 బద్రి. పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ బద్రి. అయితే ఈ మూవీ కోసం కూడా మొదటిగా నాగార్జున గారిని సంప్రదించారట. కానీ నాగార్జున గారు ఈ మూవీకి కూడా నో చెప్పారు. ఆ తర్వాత ఈ మూవీని పవన్ కళ్యాణ్ గారు చేయగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 3 మెకానిక్ అల్లుడు. చిరంజీవి గారు అలాగే ఏఎన్ఆర్ గారి కాంబినేషన్ లో వచ్చిన మూవీ మెకానిక్ అల్లుడు. అయితే ఈ మూవీలో చిరంజీవి గారు నటించిన పాత్ర కోసం మొదటిగా నాగార్జున గారిని సంప్రదించారట. ఈ మూవీ కోసం నాగార్జున గారిని సంప్రదించగా నాగార్జున గారు ఈ మూవీకి నో చెప్పారు. ఆ తర్వాత పాత్రలో చిరంజీవి గారు నటించగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. నెంబర్ 4 మౌనరాగం. మణిరత్నం గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో కూడా హీరోగా నాగార్జున గారిని అనుకున్నారట. కానీ నాగార్జున గారు కొన్ని కారణాల వల్ల ఈ మూవీని కూడా మిస్ చేసుకున్నారు. ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాగార్జున గారి మూవీస్ లో మీకు ఇష్టమైన మూవీ ఏంటో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.